సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం లేచి ప్రభు సన్నిధిలో తొల్లిటి గడియ కనీసం ఒక అర్ధగంట అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగారా? వాక్యం కనీసం 2 అధ్యాయాలైనా చదివారా? ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉదయం లేవటంతో నీ తొల్లిటి మాట దేవునితో మాట్లాడు. లేవటంతో నీ చెవులు మొదట దేవుని మాట వినాలి, నీ కళ్ళు దేవుని వాక్యం చదవాలి. అలాంటి మంచి భక్తి జీవితంలో మనం బ్రతకటం అది మనకు ఆశీర్వాదం కదా. మంచిది. ఈ దినం దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానించుదాం. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు, ఆ కాలంలోనే కాదు నేటి కాలం వరకు కూడా ప్రతి ఇశ్రాయేలీయుడు పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదట దేవుని సన్నిధిలో వాళ్ళు చేసే ఒక ప్రార్థన మీతో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. అది కీర్తనల గ్రంథం 19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. విన్నారా? ప్రతి ఇశ్రాయేలీయుడు పడకల మీద నుంచి లేవటంతో చేసే మొట్టమొదటి ప్రార్థన ఏమని? నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజే కాదు మన బ్రతుకు దినాలన్నిటిలో ఉదయం పడకల మీద నుంచి లేవటంతో దేవా, ఈ దినం నేను మాట్లాడే ప్రతి మాట, నా పెదవుల్లో నుండి వెలువడే ప్రతి మాట నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా. నీ దృష్టికి అంగీకారమైన మాటే నా పెదవుల నుండి రావాలి, కానీ నీకు అసహ్యమైన మాట నా నోటి నుంచి రాకూడదయ్యా. ఇదేనో నా హృదయం ఆలోచించే ప్రతి ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా అని ఉదయం లేవటంతో ప్రతిరోజు ఇక మీదట మనం ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దాం. మొదట దేని గురించి వాళ్ళు ప్రార్థన చేశారు? నా నోటి మాటలు. చూడండి, నోటి దగ్గరకు వచ్చేసరికి దేవుడు మానవ జీవితంలో ఈ బాహ్య అవయవాలు ఉన్నాయి చూసారా? ప్రతిదీ రెండు అవయవాలు పెట్టాడు. 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు. 2 చెవులు పెట్టాడు కానీ 2 నోరులు పెట్టలా. 2 చెవులు పెట్టాడు కానీ 2 నాలుకలు పెట్టలా. 2 చెవులు పెట్టిన దేవుడు ఒకే నోరు ఎందుకు పెట్టాడో తెలుసా? మన జీవితంలో ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. అర్థమవుతుందండి? ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు ఒక నోటిని పెట్టాడు, ప్రతి మాటినన్నిటిని 2 అవయవాలు పెట్టాడు. ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నీ నోటి మాట విషయంలో జాగ్రత్త. చెడ్డ మాటలు నీ నోట రానివ్వకు. బూతులు, సరసోక్తులు నీ నోట రానివ్వకు. అబద్ధపు మాటలు, మనుషులను మోసం చేసే మాటలు ఈ దినం నీ నోట రానివ్వకు. ఈ దినమే కాదు, ఏ దినాన కూడా నీ నోట దేవునికి అయిష్టమైన మాటలు రాకుండా నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. అందుకని దావీదు కీర్తనలో ఒక చోట అంటాడు, యెహోవా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టయ్యా అంటాడు. విన్నారా? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా నా పెదవుల ద్వారమునకు కాపలా పెట్టయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు నా పెదవుల ద్వారానికి కాపలా పెట్టయ్యా? నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా. ఎందుకు నాలుకను గూర్చి, నోటి మాటను గూర్చి దావీదు ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకో చెప్పమంటారా?
దావీదుకి ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా ఆపద వచ్చింది, దావీదు ప్రార్థన ఆశ్రయించేవాడు కదా, ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆశ్రయించేవాడు కదా. ప్రార్థన చేయాలంటే ఒక మనిషి దేంతో ప్రార్థన చేస్తాడు? నాలుకతో, పెదవులతోనే కదా. చూడండి, అతని పెదవులలో నుండి బయలుదేరే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఆ పెదవులు పవిత్రమైనవి ఉండాలి కదా, ఆ పెదవులు యోగ్యమైనవి ఉండాలి కదా. అందుకని దావీదు ఆ రీతిగా ప్రార్థన చేసి తన పెదవులను కాపాడుకోవటాన్ని బట్టే దావీదును గురించి బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట దేవుడే అంటాడు, అతని పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక నేను అంగీకరిస్తున్నాను. జనమా, ఈ రోజు నుండి నీ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన నీ దేవుడు ఆలకించునుగాక. నీ పెదవుల్లో నుండి ప్రార్థన బయలుదేరితే వెనువెంటనే దేవుడు ఆమెన్ అలాగు జరుగునుగాక అని నీవు చేసిన ప్రతి ప్రార్థనకు వెనువెంటనే దేవుడు జవాబిచ్చునుగాక. నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా నీ నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకో. అంత మాత్రమే కాదు, యాకోబు భక్తుడు అంటాడు కదా, ఒకడు నాలుకను స్వాధీనపరుచుకుంటేనట సర్వ అవయవాలను స్వాధీనపరుచుకోవటానికి శక్తిమంతుడవుతాడట. ఎంత విచిత్రమో చూడండి. ఒక బస్సుకి స్టీరింగ్ ఎలాగో మనిషి శరీరానికి నాలుక అలాగో, వాడొక చొక్కాని ఎలాగో మానవ శరీరానికి నాలుక అలాగో. స్టీరింగ్ ఎట్లా తిప్పితే బస్ అంతా తిరిగిపోద్ది కదా, నీ నాలుక ఒక్కటి స్వాధీనంలో ఉంటేనట సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకునే శక్తిమంతుడిగా మారిపోతారట. అందుకనే ఈ రోజు నుండి ప్రతి ఉదయం లేవటంతో నా నోటి మాట నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా. ప్రార్థన చేద్దామా? రెండవ మాట, దావీదు అంటాడు, నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. తమ్ముడు, యవన చెల్లి, ప్రియ తల్లి, ఓ తండ్రి, లేవటంతో ప్రభుని మాట్లాడుగు. ఈ దినం నా హృదయం తలంచే ప్రతి ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా. నా హృదయపు ఆలోచనలు స్వాధీనపరుచుకోవాలయ్యా. ఎందుకు హృదయాన్ని గూర్చి మనం ప్రార్థన చేయాలో తెలుసా? ఓ చక్కటి మాట హృదయాన్ని గూర్చి యెషయా భక్తుడు ఏమంటాడో తెలుసా? యెషయా గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం, నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి చూసారా, నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును అంటాడు. వినారా ఈ మాట? హృదయము భయంకరమైన వాటిని ధ్యానిస్తాదట. అంటే హృదయపు ఆలోచనలు అంత భయంకరంగా ఉంటాయి. ఆ స్త్రీని చూసి అక్క అని మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనస్సులో హృదయములో బయలుదేరే ఆలోచనలు కొన్నిసార్లు ఘోరంగా ఉంటాయి. వదిన అని మాట్లాడతాడు, చెల్లి అని మాట్లాడతాడు, మంచి ప్రేమగానే వినయంగానే మాట్లాడుతున్నట్లుంటాడు, కానీ హృదయపు ఆలోచనలు కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో భయంకరంగా ఉంటాయి. అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మనిషట మంచం మీద చేసే పాపం కంటే మనస్సులో అధికమైన పాపం చేస్తాడట. చేతులతో పాపం చేసే కంటే తలంపులతో ఎక్కువ పాపం చేస్తాడట. యెషయా గ్రంథకర్త మాట్లాడిన మాట చూడండి, హృదయము భయంకరమైన వాటిని ధ్యానిస్తుంది. అందుకనే ఇర్మియా భక్తుడు అన్న మాట మీరు ఎరుగుదురు కదా, అన్నిటికంటే మోసకరమైనది నీ హృదయం, అది ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడు. దావీదు అడిగే మాట ఏంటో తెలుసా? నా హృదయములో బయలుదేరే ప్రతి ఆలోచన దేవా నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. తల్లి, ఎలాంటి దివ్యమైన ప్రార్థన ప్రతి ఉదయం లేవటంటూ తప్పకుండా ఈ ప్రార్థన చేద్దాం. మరి దావీదు ఆ రీతిగా ప్రార్థన చేయటాన్ని బట్టి దావీదు హృదయ స్థితి ఎలా వెళ్ళిందో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ చరణం, రాత్రి వేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ప్రైజ్ ది లార్డ్. అబ్బా, ఎంత
సవాలుతో కూడుకున్న మాట చూడండి. దావీదు భక్తుడు అంటాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు, నన్ను పరిశీలించావు, అంతటితో వదిలిపెట్టలేదయ్యా, నన్ను పరిశోధించావు, నా హృదయాన్ని నువ్వు పరిశోధించావు. నా హృదయం అంతటిని నువ్వు పరిశోధిస్తే ఏ దురాలోచన నీకు కానరాలేదు అంటాడు. ఎంత సవాలుతో కూడుకున్న మాట. ఏమంటాడు? నా హృదయాన్ని పరిశీలించావు, వదిలిపెట్టలా, ఇంకా లోతుకు వెళ్ళి పరిశోధించావు. ఇప్పుడు మనిషి శరీరం ఎలా ఉందో కొంత తెలియాలంటే ఎక్స్రే తీస్తాం. ఎక్స్రేలో బయటపడకపోతే తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్తాం, లేకపోతే సిటీ స్కానింగ్కి వెళ్తాం. అంటే గమనించండి, పరిశీలించాడు, ఆ తర్వాత పరిశోధించాడంట దావీదుని. హృదయం అంతటిని పరిశోధిస్తే దావీదంటాడు, నా హృదయములో ఏ దురాలోచన నీకు కానరాలేదు. తమ్ముడు, చెల్లి, ఒకవేళ దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తే నిన్ను గూర్చి దేవుడి మాట అనగలడా? నీవి మాట అనగలవా? ఏమని? నా దేవుడు నన్ను పరిశోధిస్తే ఏ దురాలోచన నా హృదయంలో నా దేవునికి కనపడదు. అలాంటి స్థితికి మనం ఎదిగేటట్లుగా లేవటంతో నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఎందుకు హృదయపు ధ్యానం పవిత్రంగా ఉండాలని కోరుకోవాలి? మనం ఆరాధించే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. నా ప్రభు బిడ్డలారా, ఈ దినం దేవుని మహిమను నువ్వు చూడాలి, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి, దేవుని పరాక్రమాన్ని, దేవుని ఆశ్చర్యాన్ని నీ కళ్ళతో చవి చూడాలి. దేవుని మహిమను చూడాలన్నా, దేవుని చూడాలన్నా, దేవుని మహత్కార్యాన్ని చూడాలన్నా హృదయ శుద్ధి కలిగిన వారిగా ఉండాలి. అందుకనే ఈ రోజు నుండి ప్రతి దినం లేవటంతో నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండునుగాక. ప్రతిరోజు ఇక మీదట ఈ ప్రార్థన చేద్దామా? మంచిది. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ దినమంతా మీ నోటి మాటలు, మన హృదయపు ధ్యానం దేవునికి అంగీకృతంగా ఉండేటట్లు, దేవునికి ఆయాసకరమైన మాట ఏది నీ నోట రాకుండానట్లు, దేవునికి ఆయాసకరమైన ఆలోచన ఏది నీ హృదయంలో బయలుదేరకుండానట్లు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఏకీభవిస్తారా? సర్వశక్తి గల తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నోటి మాటలు మీకు అంగీకారంగా ఉండాలి, హృదయపు ధ్యానం మిమ్మల్ని సంతోషపెట్టేదిగా ఉండాలి. హృదయ శుద్ధితో, వాక్శుద్ధితో ప్రతి బిడ్డ బ్రతుకున్నట్లుగా కృప చూపండి. పెదవులలో నుండి ఈ బిడ్డలు ఈ దినం చేసే ప్రతి ప్రార్థన మానక మీరు అంగీకరించండి. ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. దావీదు హృదయాన్ని పరిశీలించినప్పుడు ఏ దురాలోచన మీకు కానరాలేదు. అలాంటి హృదయ శుద్ధి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు యేసు నామములో ఈ దినమే మీరు దయచేయుదురుగాక. నా చేతులెత్తి దీవిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అప్లోడ్ చేసే షార్ట్ మెసేజ్ మీరు వినటమే కాదు, కనీసం ఒక 100 మందికైనా ప్రతి దినం షేర్ చేయండి. సువార్త పనిలో పాలిభాగస్తులు కండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.